ఫ్రెండ్స్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో రసాయన శాస్త్రం నందు ఉండేటువంటి మరొక ముఖ్యమైనటువంటి లెసన్ ఏంటంటే కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్స్ అనబడేటువంటి ఒక లెసన్ ఉంటుంది. అయితే ఈ లెసన్ లో మనము అన్ని సబ్ టాపిక్స్ ని లేదా అంత అంశాన్ని చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సెలెక్టెడ్ సబ్ టాపిక్స్ ని డిస్కస్ చేస్తే సరిపోతుంది. వాటిలో కృత్రిమ దారాలైనటువంటి సెకండ్ సబ్ టాపిక్ నైలాన్ కావచ్చు, రేయాన్, ఆక్రలిక్, అదేవిధంగా పాలిస్టర్. ఆ తర్వాత ప్లాస్టిక్స్ అనేటువంటి సబ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఈ పరిచయము అనేటువంటి ఈ సబ్ టాపిక్స్ చదివినా చదవకపోయినా పెద్దగా వచ్చేటువంటి నష్టం లేదు. ఎందుకంటే ఈ సబ్ టాపిక్ నుంచి ప్రశ్న వస్తుంది అని నేనైతే అనుకోవడం లేదు. అదే విధముగా ప్లాస్టిక్స్ మరియు పర్యావరణం, ఈ ప్లాస్టిక్స్ మరియు పర్యావరణం అనేటువంటి ఈ సబ్ టాపిక్ జస్ట్ ఒక్కసారి రీడింగ్ ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోండి, సరిపోతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ సబ్ టాపిక్, మొత్తం 7 సబ్ టాపిక్స్ అనేటివి ఉంటాయి. ఈ 7 సబ్ టాపిక్స్ లో జస్ట్ పరిచయము అనబడేటువంటి ఈ సబ్ టాపిక్ విషయానికి వస్తే కాస్త బేసిక్ సమాచారం అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. సాధారణంగా ఫైబర్స్ అంటే దారాలు. ఈ దారాలు అనేటివి 2 రకాలుగా ఉంటాయి. అవి సహజ దారాలు, నెక్స్ట్ రెండవది కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు. సో ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఆర్ మ్యాన్ మేడ్ ఫైబర్స్. సో ముందుగా అసలు సహజ దారాలు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సహజ దారాలు అంటే ఏం లేదండి, ఈ ప్రకృతి నుండి, అనగా ప్రకృతిలో మొక్కల నుండి కానివ్వండి లేదా జంతువుల నుండి కానివ్వండి లభించేటటువంటి దారాలనే మనము సహజ దారాలు అనేటువంటి పేరుతో పిలుస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ప్రకృతిలో మొక్కల నుండి కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పత్తి మొక్క నుండి మనకు లభిస్తుంది కాబట్టి ఇది ఒక సహజ దారం. అదేవిధంగా జంతువుల నుండి కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పట్టు పురుగు అని ఉంటున్నా, ఈ పట్టు పురుగు నుంచి మనకేం లభిస్తుంది అంటే పట్టు అనేది లభించట జరుగుతుంది. అదే విధముగా గొర్రెలు, మేకలు, కుందేలు, ఒంటెల నుండి, అదేవిధంగా జడల బర్రెల నుండి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్ని అనేది లభిస్తుంది. సో వీటిని కూడా, అనగా ఈ పట్టు కానివ్వండి, అదేవిధంగా ఉన్ని కానివ్వండి, వీటిని మనము సహజ దారాలు, న్యాచురల్ ఫైబర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఎందుకంటే ఇవి ప్రకృతిలో మొక్కల నుండి లేదా జంతువుల నుండి మనకు లభిస్తాయి కాబట్టి. నెక్స్ట్ కృత్రిమ దారాలు, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అనేటువంటి ఒక వర్డ్ ఉంది ఇక్కడ. సో కృత్రిమ దారాలు అంటే ఏం లేదు, మానవుడు తన అవసరాల కొరకు పెట్రో రసాయనాల నుండి లేదా పెట్రోలియం ముడి పదార్థాల నుండి తయారు చేసుకున్నటువంటి ఆ దారాలనే మనం కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో కృత్రిమ దారాలను మనం ఎక్కడి నుంచి తయారు చేస్తామంటే పెట్రోకెమికల్స్, దట్ మీన్స్ పెట్రో రసాయనాలు లేదా పెట్రోలియం ముడి పదార్థాల నుండి మనం ఈ కృత్రిమ దారాలను తయారు చేస్తాం. అయితే మన సిలబస్ లో ప్రధానంగా 4 రకాలైనటువంటి కృత్రిమ దారాలు అనేటివి ఉన్నాయి. ఆ 4 ఏంటంటే ఫస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ప్రశ్న వస్తే, అనగా ఈ కృత్రిమ దారాల నుంచి ప్రశ్న వస్తే ఈ నైలాన్ నుంచే రావడం జరుగుతుంది. ఎగ్జామినర్ ఇక్కడ నుండే క్వశ్చన్ పిక్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా గత టెట్ ప్రశ్నాపత్రాలలో కానివ్వండి, అదేవిధంగా గత డిఎస్సి ప్రశ్నాపత్రాలలో కానివ్వండి, మనం ఒకసారి గమనిస్తే ఎక్కువగా నైలాన్ నుండే ప్రశ్న ఇవ్వడం జరిగింది. కాబట్టి నైలాన్ అనేటువంటి ఈ కృత్రిమ దారం గురించి బ్రీఫ్ గా ఎంత వీలైతే సమాచారం, అంటే మన టెక్స్ట్ బుక్ లో ఎంత సమాచారం ఉందో అంత సమాచారాన్ని ఈవెన్ ఒక్క వర్డ్ కూడా వదలకుండా డిస్కస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, రెండవ కృత్రిమ దారం రేయాన్ అంటున్నాం. అయితే ఈ రేయాన్ అనేది ఒక కృత్రిమ దారం. ఇది కృత్రిమ దారం అయినప్పటికీ సహజ దారం అనేటువంటి పట్టు యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే ఈ రేయాన్ని మనము కృత్రిమ పట్టు, ఆర్టిఫిషియల్ సిల్క్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రేయాన్కు మరొక ముఖ్యమైన పేరు కూడా ఉంది, అదే సెల్యులోజ్ ఫైబర్. సెల్యులోజ్ ఫైబర్ అంటే వాస్తవానికి ఈ కాగితపు గుజ్జును ఉపయోగించి రేయాన్ను తయారు చేస్తారు. అనగా రేయాన్ తయారీలో ముడి పదార్థముగా కాగితపు గుజ్జును లేదా వెదురు గుజ్జును ఉపయోగిస్తారు. అందువలన ఈ రేయాన్ను సెల్యులోజ్ ఫైబర్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవ కృత్రిమ దారం ఏంటంటే ఆక్రలిక్ అని అంటున్నాం. ఈ ఆక్రలిక్ యొక్క లక్షణాలు ఉన్నిని పోలి ఉండటం జరుగుతుంది. అందువలన ఈ ఆక్రలిక్ ను కృత్రిమ ఉన్ని లేదా ఫైక్ ఫర్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. నెక్స్ట్ చివరిగా 4వ కృత్రిమ దారం ఏమిటి అంటే పాలిస్టర్ అని అంటున్నాను. ఓకేనండి. ఈ పాలిస్టర్ అంటే వాస్తవానికి పాలిస్టర్ అనేది మిశ్రణం చెందించడం వలన ఏర్పడేటటువంటి ఒక కృత్రిమ దారం. అసలు మిశ్రణం అంటే ఏంటి అనేది నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను.
అయితే ఈ కృత్రిమ దారాల వలన కలిగేటటువంటి ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అంటే డెఫినెట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దేశ జనాభా ఎక్కువగా ఉంది. ఈ దేశ జనాభాకు సరిపడేటువంటి ప్యూర్ కాటన్ అంటే పూర్తిగా పత్తి వస్త్రాలను తయారు చేయడం అనేది సాధ్యపడదు. ఎందుకంటే ఈ పత్తి అనేది కొన్ని సెలెక్టెడ్ సాయిల్స్ లో మాత్రమే, అంటే ఒక నిర్ణీతమైనటువంటి సాయిల్స్ నేలల్లో మాత్రమే పండుతుంది, నిర్ణీతమైనటువంటి కాలాలలో మాత్రమే పండుతుంది. కాబట్టి దేశ జనాభాకు సరిపడేటటువంటి పత్తితో తయారు చేయబడినటువంటి వస్త్రాలు తయారు చేయడం సాధ్యపడదు. అలాగే ఈ దేశ జనాభాకు సరిపడేటువంటి ఈ పట్టు కూడా అంత స్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. అదేవిధంగా ఉన్ని కూడా మన దేశంలో అంత నాణ్యమైనటువంటి ఉత్పత్తి కానివ్వండి, నాణ్యమైనటువంటి ఉన్ని కానీ లభించడం లేదు అని అంటున్నాను. నెక్స్ట్ అయితే ఈ సహజ దారాలు తక్కువ స్థాయిలో లభించట కారణంగా ఈ కృత్రిమ దారాలు అనేటివి అధిక ప్రాచుర్యాన్ని పొందాయి. అంతేకాకుండా ఈ సహజ దారాలతో పోల్చినప్పుడు కృత్రిమ దారాలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ కృత్రిమ దారాల యొక్క ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే కృత్రిమ దారాలతో తయారైన బట్టలు మన్నికగా ఉంటాయండి, అంటే బాగా నాణ్యముగా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి, ఎక్కువ కాలం వస్తాయి. నెక్స్ట్ ఈ కృత్రిమ దారాలతో తయారైన వస్త్రాలు అన్ని కాలాలలో లభిస్తాయి. అనగా ఒక మాటలో చెప్పుకోవాలంటే కృత్రిమ దారాలు అనేటివి అంటే ఈ నైలాన్, రేయాన్, ఆక్రిలిక్, పాలిస్టర్. సో వీటిని ఎక్కడి నుంచి తయారు చేస్తాం? పెట్రో రసాయనాల నుండి లేదా పెట్రోలియం ముడి పదార్థాల నుంచి తయారు చేస్తాం. కాబట్టి ఇవి అన్ని కాలాలలోనూ, ఈ కాలము ఆ కాలం అని కాకుండా అన్ని కాలాలలోనూ ఇవి లభిస్తాయి. అంతేకాకుండా ఈ కృత్రిమ దారాలతో తయారైనటువంటి వస్త్రాలు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఆ ప్రత్యేక లక్షణాలు ఏంటంటే తేలికగా ఉండటం, అదేవిధంగా నలిగిపోకుండా ఉండటం. సో ఈ కృత్రిమ దారాలతో తయారైన వస్త్రాలు తేలికగా ఉంటాయి, చాలా వెయిట్లెస్ గా ఉంటాయి, అంతేకాకుండా నలిగిపోవండి. అదే కాటన్ వస్త్రాలు తీసుకోండి, నూలు వస్త్రాలు తీసుకోండి, ఈ నూలు వస్త్రాలు అనేటివి వెంటనే నలిగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ కృత్రిమ దారాల చేత తయారు చేయబడినటువంటి ఈ వస్త్రాలు తేలికగా ఉండటంతో పాటు నలిగిపోయినటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇవి తక్కువ నీటిని పీల్చుకుంటాయి, చాలా తక్కువ నీటిని పీల్చుకుంటాయి. తక్కువ నీటిని పీల్చుకోవడం వలన తొందరగా ఆరిపోతాయి, తొందరగా పొడిబారతాయి. అంతేకాకుండా నీటి నుండి రక్షణను పొందగలిగేవిగా ఈ కృత్రిమ దారాలు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీటి నుండి రక్షణ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతూ ఉంది, ఆ వర్షం నుండి అంటే వర్షపు నీటి నుండి నేను తడవకుండా ఉండటానికి నేను ఏం ఉపయోగిస్తాను? గొడుగును ఉపయోగిస్తాను. అయితే ఆ గొడుగు తయారీలో ఏ వస్త్రాన్ని ఉపయోగిస్తారంటే నైలాన్. అంటే వర్షం నుండి నేను రక్షణను పొందడానికి ఉపయోగించే ఆ గొడుగు తయారీలో మనము నైలాన్ వస్త్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది అని అంటున్నాం. అంతేకాకుండా ఇవి తక్కువ నీటిని పీల్చుకుంటాయి కాబట్టి తొందరగా పొడిబారతాయి అని అంటున్నాం. అయితే కృత్రిమ దారాల వలన ఉపయోగాల గురించి మనం డిస్కస్ చేస్తాం. అంతేకాకుండా ఈ కృత్రిమ దారాల యొక్క ప్రతికూలతలు అంటే ఉపయోగాలు కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అని అంటున్నాం. అంటే ప్రతికూలతలు ఎలా ఉన్నాయి, వీటి వలన కలిగేటువంటి నష్టం ఏమిటి అనేది కూడా మనం డిస్కస్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ సో ఇక్కడ చూస్తే ఈ కృత్రిమ దారాలు అనేటివి వేడి చేస్తే తొందరగా కరిగిపోతాయండి. సాధారణంగా కాటన్ వస్త్రం అంత సులభంగా మంటలను అంటుకోదు. కానీ ఈ కృత్రిమ దారాలు నైలాన్ కావచ్చు, రేయాన్, ఆక్రిలిక్, పాలిస్టర్ ఇవన్నీ కూడా తొందరగా మంటలను అంటుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి. వేడి చేస్తే తొందరగా కరిగిపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఈ బట్టలు మంటలను అంటుకుంటాయి, తొందరగా మంటలు అంటుకుంటాయి. కాబట్టి అది ప్రమాదానికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. వస్త్రం కరిగి దానిని ధరించినటువంటి వ్యక్తి యొక్క శరీరానికి అంటుకుంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే వంట చేస్తున్నప్పుడు కానివ్వండి, వెల్డింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేదా మంటకు దగ్గరలో పని చేస్తున్నప్పుడు కానీ ఈ కృత్రిమ దారాల చేత తయారైనటువంటి వస్త్రాలను ఎంత మాత్రం కూడా ధరించడం శ్రేయస్కరం కాదు అనేది గుర్తుపెట్టుకోండి. సో మీ టెక్స్ట్ బుక్ లో జస్ట్ కొన్ని లిమిటెడ్ పాయింట్స్ ఇచ్చినాడు. అదేంటంటే వేడి చేస్తే ఈ కృత్రిమ దారాలు కరుగుతాయి, అంతేకాకుండా ఈ మంటలను అంటుకుంటాయి, అంటుకున్న వెంటనే కరిగిపోతాయి. ఎప్పుడైతే ఈ కృత్రిమ దారాలు కరిగిపోతాయో వెంటనే ఆ కరిగినటువంటి ఆ కృత్రిమ దారం యొక్క ద్రవం అనేది శరీరానికి అంటుకుంటుంది, ఫలితంగా వ్యక్తి మరణానికి కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనండి. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, కృత్రిమ దారాలన్నీ పాలిమర్లే. కృత్రిమ దారాలు మనం ఇక్కడ ఏ కృత్రిమ దారాల గురించి డిస్కస్ చేసాం? నైలాన్, రేయాన్, ఆక్రిలిక్, పాలిస్టర్. అంటే దాని గురించి ఇంకా పూర్తి సమాచారం నేను ఇవ్వలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ కృత్రిమ దారాలన్నీ కూడా పాలిమర్లేనండి. అయితే పాలిమర్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూడాలి. ఈ పాలిమర్ అంటే ఏం లేదు. పాలిమర్ అనేది 2 గ్రీకు పదాల కలయిక వలన ఏర్పడింది.
ఆ రెండు గ్రీకు పదాలు ఏంటంటే ఎస్ పాలి మరియు మెర్ అనేటువంటి రెండు గ్రీకు పదాల కలయిక వలన పాలిమర్ అనేటువంటి పదం ఏర్పడింది. అయితే ఈ గ్రీకు భాషలో పాలి అనగా అనేకము అని అర్థం. పాలి అంటే మెనీ, సో మెనీ అని అర్థం. అదేవిధంగా మెర్ అంటే అర్థం ఏంటంటే భాగము లేదా యూనిట్ అని అర్థం. సో గ్రీకు పదాలైనటువంటి పాలి అనగా అనేకము అని అర్థం, అదేవిధంగా మెర్ అనగా భాగము లేదా యూనిట్ అని అర్థం. అయితే పాలిమర్ అనే దానికి నేను ఒక చిన్న డెఫినేషన్ ఇస్తున్నాను. పాలిమర్ అంటే ఏం లేదండి, పునరావృతమయ్యే అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే, మళ్ళీ మళ్ళీ పునరావృతమయ్యే అనేక చిన్న చిన్న యూనిట్ల కలయిక వలన, అనేక చిన్న చిన్న యూనిట్ల భాగముల వలన ఏర్పడేదే పాలిమర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి, పునరావృతమయ్యే అని అంటున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒక చిన్న డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ డయాగ్రామ్ ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక భాగం, ఇది కూడా ఒక భాగం, ఇది కూడా ఒక భాగం, ఇది కూడా ఒక భాగం. భాగం అనండి లేదా యూనిట్ అన్నా కూడా కరెక్ట్ అవుతుంది. అలాంటి భాగాలు లేదా అలాంటి యూనిట్లు పునరావృతం అవుతూ ఉంటే దానినే మనం పాలిమర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక భాగము, ఇదొక భాగం, ఇదొక భాగము, 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 ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయి చూడండి. అదేవిధంగా మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఏ విధంగా ఇచ్చినాడంటే ఒకసారి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. సో టెక్స్ట్ బుక్ లో ఒకసారి ఇక్కడ చూస్తే చూడండి, డెఫినేషన్ ఏమి ఇచ్చాడంటే పునరావృతమయ్యే, పునరావృతమయ్యే అనేక చిన్న చిన్న యూనిట్ల కలయిక వలన ఏర్పడేదే పాలిమర్ అని ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే ఇది ఒక యూనిట్, ఇది ఒక యూనిట్ అనివ్వండి లేదా భాగము అనైనా పర్వాలేదు. సో ఇలాంటి యూనిట్లు సో అలాంటి యూనిట్లు పునరావృతమయ్యే అనేక చిన్న చిన్న యూనిట్ల కలయిక వలన ఈ పాలిమర్ అనేది ఇది మొత్తం పాలిమర్. అందులో ఏముంటాయి, యూనిట్లు లేదా భాగాలు అనేటివి ఉంటాయి. సింపుల్ గా ఒక మాటలో చెప్పుకోవాలంటే యూనిట్ల కలయిక వలన లేదా భాగముల కలయిక వలన ఏర్పడేదే పాలిమర్. అంటే పాలిమర్లను విభజిస్తే ఏమొస్తాయి, యూనిట్లు లేదా భాగములు అనేటివి వస్తాయి. ఆ యూనిట్లు లేదా భాగములను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ప్రత్యేకమైనటువంటి ఒక పేరుతో పిలుస్తాము. అదేంటంటే ఎస్ మోనోమర్లు అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది అని అంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి. సో నేనేమంటున్నానంటే పునరావృతమయ్యే అనేక చిన్న చిన్న భాగములు, అనేక చిన్న చిన్న యూనిట్ల కలయిక వలన ఈ పాలిమర్ అనేది ఏర్పడుతుంది. పాలిమర్లో చూడండి ఇదంతా కూడా ఇది మొత్తం కూడా పాలిమర్. అయితే ఆ పాలిమర్లో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న యూనిట్లను, ఆ చిన్న చిన్న భాగాలను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే మోనోమర్లు అంటాం. ఇంకా డెఫినేషన్ చెప్పుకోవచ్చు పాలిమర్కి. సో మోనోమర్ల కలయిక వలన, పునరావృతమయ్యే అనేక మోనోమర్ల కలయిక వలన ఏర్పడేదే పాలిమర్. పాలి అంటే అనేకం కదండి అర్థము, అంతే, ఇంకేం లేదు. సో కృత్రిమ దారాలన్నీ కూడా పాలిమర్లే అని అంటున్నాం. సో కృత్రిమ దారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాలిమర్లే అని నేను అంటున్నాను. నెక్స్ట్, కొన్ని పాలిమర్లు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభిస్తాయి. ఓకేనండి. సో మనం కృత్రిమ దారాలు అవి మానవుడు తయారు చేసుకున్నాడు. కొన్ని పాలిమర్లు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభిస్తాయి. అదేంటంటే నూలు, ఆ నూలులో ఏముంటుంది, సెల్యులోజ్ అనేది ఉంటుంది. అనేక గ్లూకోజ్ అనేటువంటి భాగముల కలయిక వలన ఈ సెల్యులోజ్ అనేది ఏర్పడుతుంది అని అంటున్నాం. ఓకేనండి. సో ఇది ఫస్ట్ దీనికి సంబంధించి ఉన్నటువంటి ఆ ఫస్ట్ సబ్ టాపిక్. ఓకేనండి. ఎస్, అయితే ఈ కృత్రిమ దారాలు మనం ఏవేవి నైలాన్, రేయాన్, ఆక్రిలిక్ అండ్ పాలిస్టర్ ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. కృత్రిమ దారాలలో మొదటిది ఏమిటి అంటే నైలాన్ అని అంటున్నాం. ఓకేనండి. సో ఈ నైలాన్ గురించి మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలి. 1931లో ఎక్కడైనా సరే మీకు ఫిజిక్స్లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానివ్వండి, సబ్జెక్టులో ప్రశ్నలు ఇచ్చేటప్పుడు ఎగ్జామినర్ ఇయర్ల జోలికి వెళ్ళాడు. ఇయర్లు ఇచ్చేటువంటి అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు 99% ఫిజిక్స్లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానివ్వండి ఇయర్ ఇవ్వడు, ఇయర్ అడగరు. కాబట్టి ఈ ఇయర్ని ఎలిమినేట్ చేసేయండి. సో 1931లో ఎటువంటి సహజ ముడి పదార్థాలు ఉపయోగించకుండా తయారు చేయబడినటువంటి మొట్టమొదటి కృత్రిమ దారం ఏంటంటే ఈ నైలానేనండి. సో నేను ఏమంటున్నానంటే కృత్రిమ దారాలు అనేటివి ఉన్నాయి. నైలాన్, రేయాన్, ఆక్రిలిక్, పాలిస్టర్ ఇవన్నీ కూడా కృత్రిమ దారాలు అనేటివి ఉన్నాయి. ఈ కృత్రిమ దారాలన్నింటిలే కల్లా మొట్టమొదటిసారిగా తయారు చేయబడినటువంటి కృత్రిమ దారం ఏంటంటే ఈ నైలానే అని అంటున్నాం. అంటే ఎటువంటి సహజ ముడి పదార్థాలు వినియోగించకుండా మొట్టమొదటిసారిగా తయారు చేయబడినటువంటి కృత్రిమ దారం. ఓకేనండి. సో అంతే. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా డిస్కస్ చేసాను చూడండి, మొట్టమొదటి సంపూర్ణమైనటువంటి కృత్రిమ దారం. అయితే ఈ నైలాన్ తయారీలో కొద్ది వరకు నేలబొగ్గు, నీరు, గాలిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ ప్రశ్న చాలా సార్లు అడగడం జరిగింది. సో
కృత్రిమ దారం తయారీలో నేల బొగ్గు మరియు నీరు మరియు గాలిని ఉపయోగించడం జరిగినది అని అంటే నైలాన్ అండి దాని కాన్సెప్ట్. అయితే ఈ నైలాన్ దారం యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేయాలి. నైలాన్ దారం ఎలా ఉంటుందంటే చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఎంత బలంగా ఉంటుంది అంటే స్టీల్ తీగ కంటే కూడా బలంగా ఉంటుంది. సో నైలాన్ దారం చాలా బలంగా ఉంటుంది. ఎంత బలముగా అంటే స్టీల్ తీగ కంటే కూడా బలంగా ఉంటుంది. ఇదే అంశాన్ని మీకు టెక్స్ట్ బుక్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ మీరు చూస్తే చూడండి, నైలాన్ గురించి డిస్కస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడే ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. సో నైలాన్ దారం అనేది స్టీల్ తీగ కంటే బలమైనది అని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ డయాగ్రామ్ అంటే నైలాన్ దారం అనేది చాలా బలంగా ఉంటుంది. ఎంత బలముగా అంటే స్టీల్ తీగ కంటే కూడా బలంగా ఉంటుంది అనేటువంటి ఆ అంశాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, అంతేకాకుండా సాగే గుణాన్ని కలిగినటువంటి తేలికైన పదార్థం. అంటే నైలాన్ దారాలు అనేటివి చాలా తేలికగా ఉంటాయి, సాగే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ నైలాన్ దారంతో తయారైనటువంటి వస్త్రాలు మంచి మెరుపుదనాన్ని కలిగి ఉంటాయి. సో లోహాన్ని కాదండి, మెరుపుదనాన్ని కలిగి ఉంటాయి అని అంటున్నాం. సో నైలాన్ దారంతో తయారైనటువంటి వస్త్రాలు మంచి మెరుపుదనాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఉతుక్కోవడానికి కూడా తేలిక ఉంటాయి. సో చాలా మంచిది కదండి, బెనిఫిటే కదా. సో మంచి మెరుపుదనాన్ని కలిగి ఉంటాయి, అంతేకాకుండా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. సో ఈ లక్షణం అనేది అంటే మెరుపుదనాన్ని కలిగి ఉండటం, ఈజీగా వాష్ చేసుకోవడం, ఈ లక్షణం అనేది నైలాన్ దారానికి అధిక ప్రాముఖ్యతను వచ్చేలా చేసింది. సో నైలాన్ దారం ఇంత ప్రాముఖ్యతను కలిగి ఉండటానికి కారణం ఏంటంటే నైలాన్ దారం చేత తయారైనటువంటి వస్త్రాలు మంచి మెరుపుదనాన్ని కలిగి ఉంటాయి, అంతేకాకుండా ఉతుక్కోవడానికి కూడా తేలికగా ఉంటాయి. అందుకే నైలాన్ దారం అంటే అంత ఫేమస్ అండి. ఓకేనండి, ఈ నైలాన్ వస్త్రం అనేది లేదా నైలాన్ దారాలు అనేటివి ఎంత మాత్రం కూడా నీటిని పీల్చుకోవు కాబట్టి ఈ నైలాన్ వస్త్రాన్ని గొడుగుల తయారీలో ఉపయోగిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి, నైలాన్ వస్త్రం అనేది సులభంగా మంటలను అంటుకుంటుంది. సాధారణంగా కృత్రిమ దారాలన్నీ కూడా మంటలను అంటుకుంటాయి, కానీ ఈ నైలాన్ దారం అనేది సులభంగా మంటలను అంటుకుంటుంది. కాబట్టి వండుతున్నప్పుడు కానీ, వెల్డింగ్ చేస్తున్నప్పుడు కానీ, మంటకు దగ్గరలో పనిచేస్తున్నప్పుడు కానీ, భారీ యంత్ర పరికరాలను వినియోగిస్తున్నప్పుడు కానీ ఈ నైలాన్ వస్త్రాలను ఎంత మాత్రం కూడా వినియోగించరాదు, అసలు వినియోగించకూడదు. అంతేకాకుండా నైలాన్ వస్త్రం పైన సులభంగా స్థావర విద్యుత్తు సృష్టించబడుతుంది, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అండి. సో నైలాన్ వస్త్రం పైన సులభంగా స్థావర విద్యుత్తు సృష్టించబడుతుంది. అయితే ఇక్కడ మనకు స్థావర విద్యుత్తు అంటే ఏంటో తెలియాలి. స్థావర విద్యుత్తు అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పెన్నుని తీసుకొని లేదా ఒక ప్లాస్టిక్ రీఫిల్ని తీసుకొని మనం ధరించినటువంటి నైలాన్ వస్త్రం చేత బాగా అలా గీకామండి, అలా రఫ్ చేసాం. అప్పుడు ఆ రీఫిల్ అనేది ఒక రకమైనటువంటి ఆవేశాన్ని పొందుతుంది. ఆవేశాన్ని పొందినటువంటి ఆ రీఫిల్ లేదా ఆ పెన్నును చిన్న చిన్న కాగితపు ముక్కలకు దగ్గరగా తేవాలి, అంతేగాని తాకించి ఉంచకూడదు. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక ప్లాస్టిక్ పెన్నును లేదా రీఫిల్ను తీసుకొని నైలాన్ వస్త్రం పైన బాగా అలా రఫ్ చేసినప్పుడు ఆ పెన్ను లేదా రీఫిల్ అనేది ఆవేశాన్ని పొందుతుంది. ఆవేశాన్ని పొందినటువంటి ఆ రీఫిల్ను లేదా ఆ పెన్నును చిన్న చిన్న కాగితపు ముక్కలకు దగ్గరగా తెచ్చినప్పుడు ఆ రీఫిల్ అనేది ఆ కాగితపు ముక్కలను ఆకర్షిస్తుంది. అయితే ఆ రీఫిల్ అనేది ఆ కాగితపు ముక్కలను ఆకర్షించడానికి కారణం ఏంటంటే ఆ రీఫిల్లో ఏర్పడినటువంటి స్థావర విద్యుత్తే అంటున్నా. అయితే ఆ రీఫిల్ కు స్థావర విద్యుత్ రావడానికి కారణం ఏంటంటే ఈ నైలాన్ వస్త్రం చేత రుద్దడమే అనేటువంటి ఒక పాయింట్ ను మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్. సో ఈ నైలాన్ దారం యొక్క ఉపయోగాలు ఏంటి అంటున్నా. సో ఇక్కడ నుంచి ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినర్ ఇక్కడ నుంచే క్వశ్చన్ పిక్ చేయడానికి ఎక్కువగా స్కోప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేనేమంటున్నానంటే పళ్ళు తోముకోవడానికి ఉపయోగించేటువంటి కుంచె బ్రషెల్స్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ అనేది ఈ విధంగా ఉంటుంది. బ్రష్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఆ బ్రష్ యొక్క పై భాగాన చిన్న చిన్న ప్లాస్టిక్స్ ఉంటాయి చూసారా, వీటిని ఏమంటామంటే మనము బ్రిస్టెల్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే బ్రష్ యొక్క బ్రిస్టెల్స్ నందు, అదేవిధంగా చేపల వేటకు వాడేటటువంటి వలల తయారీ, తెరల తయారీ, లో దుస్తులు, ఈత దుస్తులు, అదేవిధంగా పారాచ్యూట్ తయారీ ఎందు, పర్వతాలను అధిరోహించడానికి వాడేటువంటి రోప్స్ తయారీ ఎందు, కాళ్ళకు వేసుకునేటువంటి మేజోలు అంటే ఏం లేదు, సాక్సెస్ అండి. అదేవిధంగా నిద్రకు ఉపక్రమించే సంచుల తయారీ, సీటు బెల్టుల తయారీ, కారు టైర్ల తయారీ ఎందు మనం దేనిని ఉపయోగిస్తామంటే నైలాన్ దారాలను మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది అని అంటున్నాం. టెక్స్ట్ బుక్ లో కూడా ఇదే అంశాన్ని మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేమంటున్నాను చూడండి, ఇక్కడ నైలాన్ అనేది మానవ నిర్మిత దారం. కృత్రిమ దారాలకు ఉన్నటువంటి మరొక పేరే మానవ నిర్మిత దారం.
ఓకేనండి. సో దీని తయారీలో నేల బొగ్గు, నీరు, గాలిని ఉపయోగించి తయారు చేశారు. ఇది మొట్టమొదటి సంపూర్ణమైనటువంటి కృత్రిమ దారము. నైలాన్ దారం అనేది బలమైనటువంటి సాగే గుణాన్ని కలిగినటువంటి తేలికైన దారం. మంచి మెరుపుదనాన్ని కలిగి ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. అందుచేతనే ఇది దుస్తుల తయారీలో ఎక్కువగా ప్రాచుర్యం పొందినది. అధిక ప్రాచుర్యంలోకి రావడానికి కారణమైనటువంటి లక్షణాలండి ఇవి. సో నైలాన్తో తయారైనటువంటి మేజోళ్ళు కానివ్వండి, గుడారాలు, పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే బ్రష్లు, కారు సీటు బెల్టులు, నిద్రకు ఉపక్రమించే సంచులు, తెరలు, తెరచాపల తయారీలో దీనిని మనం ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా నైలాన్ పారాచూట్స్, పర్వతాలను ఎక్కడానికి ఉపయోగించినటువంటి రోప్స్ తయారీలో కూడా ఈ నైలాన్ను ఉపయోగించడం జరుగుతుంది అని అంటున్నాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం ఈ నైలాన్ నుంచే క్వశ్చన్ పిక్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ రేయాన్, మరొక కృత్రిమ దారం రేయాన్. ఈ రేయాన్ యొక్క లక్షణాలు, వాస్తవానికి రేయాన్ అనేది కృత్రిమ దారం. ఈ కృత్రిమ దారమైనటువంటి రేయాన్ యొక్క లక్షణాలు సహజ దారమైనటువంటి పట్టును పోలి ఉంటాయి. అందుకే రేయాన్ మనం ఏమంటామంటే కృత్రిమ పట్టు అనేటువంటి పేరుతో పిలుస్తాం. అయితే ఈ రేయాను ఏ విధంగా తయారు చేశారు, ఇక్కడ కొద్దిగా గమ్మత్తైనటువంటి విషయం ఉంటుంది. ఆ గమ్మత్తైనటువంటి విషయం ఏమిటి అంటే కలపగుజ్జు లేదా వెదురు గుజ్జు అనేది తీసుకోవాలి. ఆ కలపగుజ్జు అంటే చెక్క నుంచి తయారు చేసేది, మొక్క యొక్క ఒక ఉత్పన్నం. ఆ వెదురు గుజ్జు లేదా కలపగుజ్జు, ఆ వెదురు గుజ్జు లేదా కలపగుజ్జుకు కొన్ని రసాయనాలను కలిపి తయారు చేయబడేటువంటి కృత్రిమ దారం ఏమిటి అంటే రేయాన్. సో రేయాన్ తయారీలో ముడి పదార్థముగా కలపగుజ్జును లేదా వెదురు గుజ్జును ఉపయోగిస్తారు. అందుకే ఈ రేయాన్ను సెల్యులోజ్ ఫైబర్ అంటారు. ఎందుకంటే కలపగుజ్జులో ఏముంటుంది, సెల్యులోజ్. కలపగుజ్జులో సెల్యులోజ్ అనేది ఉంటుంది అని నేను అంటున్నాను. ఓకేనండి. సో రేయాన్ యొక్క పేర్లేంటి, దీనిని కృత్రిమ పట్టు అంటారు లేదా సెల్యులోజ్ ఫైబర్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. ఈ రేయాన్ యొక్క ఉపయోగాలేంటి, ఏం లేదు, రెండు పాయింట్లు ఉంటాయి, ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. రేయాన్ నూలుతో కలిపి, చూడండి రేయాన్ ప్లస్ నూలు అని అంటున్నాను. సో రేయాన్ను నూలుతో కలిపి దుప్పట్లు మరియు ఉన్నితో కలిపి తివాచీలు, నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు, ఉన్నితో కలిపి తివాచీలను తయారు చేయడం జరుగుతుంది. ఈ రేయాన్ను మొక్కల సెల్యులోజ్ నుండి తయారు చేస్తారు, అంటే కలపగుజ్జు నుండి తయారు చేస్తారు. కాబట్టి ఇది నీటిని పీల్చుకుంటుంది కాబట్టి ఈ రేయాన్ను చిన్నపిల్లలకు ఉపయోగించేటువంటి డైపర్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఓకేనండి. సో డైపర్స్ని ఏ కృత్రిమ దారం చేత తయారు చేస్తారు అంటే రేయాన్ అని అంటున్నాం. ఎందుకు రేయాన్ ఉపయోగిస్తామంటే రేయాన్ అనేది, ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు మీకు, అదేంటంటే సార్ సాధారణంగా కృత్రిమ దారాలు అనేటివి నీటిని పీల్చుకోవు అని అన్నారు. సాధారణంగా కృత్రిమ దారాలు నీటిని పీల్చుకోవు, కానీ ఈ రేయాన్ అనేది కాస్త ఎగ్జంప్షన్. రేయాన్ తయారీలో ముడి పదార్థంగా కలపగుజ్జును ఉపయోగిస్తారు కాబట్టి కొద్ది వరకు రేయాన్ అనేది నీటిని పీల్చుకుంటుంది కాబట్టి దీనిని డైపర్స్ తయారీలో ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇక్కడ నైలాన్ చూస్తే అది ఎంత మాత్రం కూడా నీటిని పీల్చుకోదు కాబట్టి ఈ నైలాన్ను గొడుగుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఆక్రలిక్. ఇది మరొక రకమైనటువంటి కృత్రిమ దారం. ఈ ఆక్రలిక్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఉన్నిని పోలి ఉంటాయి. అందుకే ఈ ఆక్రలిక్ను కృత్రిమ ఉన్ని లేదా నకిలీ ఉన్ని, ఆర్టిఫిషియల్ ఫర్ లేదా ఫేక్ ఫర్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. శీతాకాలంలో ధరించేటువంటి ఉన్ని దుస్తులను సాధారణంగా ఆక్రలిక్ అనేటువంటి కృత్రిమ దారం చేత తయారు చేస్తారు. అంటే శీతాకాలంలో మనం ఏమేమి ధరిస్తాం, స్వెటర్లు వేసుకుంటే ఎక్కువ, అంటే చలి నుండి రక్షణ పొందడానికి లేదా శరీరంలో ఉత్పత్తి అయినటువంటి వేడి బయటకు వెళ్ళనీయకుండా మనం ఏం ధరిస్తామంటే స్వెటర్లు, శాలువాలు, కంబట్లు, దుప్పట్లు, వీటన్నిటిని మనం ఎక్కువగా ధరిస్తాం. అయితే ఆ శీతాకాలంలో మనం ధరించేటువంటి స్వెటర్లు కానివ్వండి, శాలువాలు కానివ్వండి, కంబళ్ళు కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి, వీటిని సాధారణంగా దేనితో తయారు చేస్తారంటే ఆక్రలిక్ అనేటువంటి కృత్రిమ దారం చేత తయారు చేస్తారు. సాధారణంగా ఈ ఉన్ని యొక్క ఉత్పత్తి మన భారతదేశంలో చాలా తక్కువ, కొన్ని స్పెసిఫిక్ స్టేట్స్లో మాత్రమే ఉన్ని యొక్క ఉత్పత్తి జరుగుతుంది. అది జమ్మూ కాశ్మీరు, హర్యానా ఇలాంటి రాష్ట్రాల్లో, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల్లో ఉన్ని ఉత్పత్తి జరుగుతుంది. ఓకేనండి, జంతువుల నుండి. అయితే చాలా తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. సో దేశ జనాభా ఎక్కువగా ఉండే, ఉన్ని యొక్క ఉత్పత్తి తక్కువగా ఉండే ఇలాంటి సందర్భంలో ఆ ఉన్ని యొక్క లక్షణాలను పోలిన కృత్రిమ దారం ఏమిటి అంటే ఆక్రలిక్. కాబట్టి శీతాకాలంలో మనం ధరించేటువంటి ఉన్ని వస్త్రాలను సాధారణంగా ఆక్రలిక్ అనేటువంటి ఆ కృత్రిమ దారం చేత తయారు చేస్తారు అని అంటున్నాను. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే ఫిఫ్త్ వన్ చూడండి ఒకసారి, పాలిస్టర్ అని అంటున్నాం. పాలిస్టర్ ఇది చివరిది మన సిలబస్ లో ఉన్నటువంటి చివరి కృత్రిమ దారం అనమాట. అసలు పాలిస్టర్ సో పునరావృతమయ్యే చిన్న చిన్న అనేక ఎస్టర్ అనేటువంటి మోనోమర్ల కలయికలను ఈ పాలిస్టర్ అనేది పేర్లోనే ఉంది. పాలి అంటే అనేకము, పాలిస్టర్, పాలి అనేకం. అనేకం ఏంటివి,
ఎస్టర్ అనేటటువంటి మోనోమర్ల కలయిక ద్వారా ఈ పాలిస్టర్ అనేది ఏర్పడుతుంది. సో అసలు ఎస్టర్ అంటే అర్థం ఏంటి? ఎస్టర్ అంటే ఏం లేదండి, పండ్లకు వాసననిచ్చే ఒక రసాయనం అని అర్థం. సో అలాంటి ఆ ఎస్టర్ అనబడేటువంటి మోనోమర్ల కలయిక ద్వారా ఈ పాలిస్టర్ అనేటువంటి కృత్రిమ దారం తయారవుతుంది. సో పాలిస్టర్ వస్త్రాలు అనేటివి వస్త్ర పరిశ్రమలోనే కాక దుస్తుల సంస్కృతిలో కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చాయి. సో సాధారణంగా నైలాను, అక్రిలిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఈ పాలిస్టర్ వస్త్రాలు అనేటివి వస్త్ర పరిశ్రమలోనే కాకుండా దుస్తుల సంస్కృతిలో కూడా. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు పాతకాలంలో ధరించేటువంటి వస్త్రధారణ ఒక రకంగా ఉంటుంది, ప్రస్తుత కాలంలో మనం ధరించేటువంటి ఆ వస్త్రధారణ మరొక రకంగా ఉంటుంది. సో దీనికి కారణం ఏంటంటే ఈ పాలిస్టరే. ఈ పాలిస్టర్ అంటే ఎస్టర్ అనేటువంటి మోనోమర్ల కలయిక ద్వారా ఏర్పడుతుంది. అంతేకాకుండా సాధారణంగా ఈ పాలిస్టర్ అనేటువంటి ఈ కృత్రిమ దారాలను మిశ్రణం చెందిస్తారు. మిశ్రణం చేయడం వలన, బ్లెండింగ్ చేయడం వలన మనకు ఎలాంటి లక్షణాలు ఉన్నటువంటి దారాలు కావాలో అలాంటి లక్షణాలు ఉన్నటువంటి దారాలను మనం పొందొచ్చు. ఓకే. అయితే ఈ పాలిస్టర్లలో అంటే పాలిస్టర్ అనేది అనేక రకాలుగా ఉంటుంది. అనేక రకాలుగా ఉన్నటువంటి ఆ పాలిస్టర్ దారాలలో అధిక ప్రాచుర్యంలో ఉన్నటువంటి పాలిస్టర్ ఏంటంటే టెర్లిన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అధిక ప్రాచుర్యంలో ఉన్నటువంటి పాలిస్టర్ ఏంటంటే టెర్లిన్ అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ పాలిస్టర్ ఇతర రూపాలలో కూడా లభిస్తుంది. అదేంటంటే టెరికాట్, టెరివూల్, పాలికాటు, పాలివూల్. అయితే ముందుగా ఇక్కడ చూడండి, టెరికాట్ అంటే ఎలా లభిస్తుంది? టెరికాట్ అంటే ఏం లేదు, టెర్లిన్ ప్లస్ నూలు యొక్క మిశ్రమాన్ని టెరికాట్ అంటాం. టెర్లిన్ ప్లస్ ఊలు అన్న, ఉన్ని అన్న రెండు ఒకటే. టెర్లిన్ ప్లస్ ఉన్ని యొక్క మిశ్రమం టెరివూల్. పాలిస్టర్ ప్లస్ నూలు మిశ్రమం పాలికాట్. నూలు అంటే కాటనే కదండి, కాబట్టి కాట్, పాలికాట్. పాలిస్టర్ ప్లస్ ఉన్ని యొక్క మిశ్రమం పాలివూల్ అని అంటున్నాం. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ను కూడా డిస్కస్ చేయాలి. ఆ పాయింట్ ఏంటంటే పిఈటి. పిఈటి అంటే పాలిఎథిలిన్ టెరిప్తాలేట్ అనేది పాలిస్టర్ యొక్క మరొక ముఖ్యమైన రూపం. సాధారణంగా పాలిస్టర్ యొక్క ముఖ్యమైన రూపాలు సాధారణంగా రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే టెర్లిన్, రెండవది ఏంటంటే పిఈటి, పాలిఎథిలిన్ టెరిప్తాలేట్. సాధారణంగా ఈ పిఈటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే బాటిల్స్ తయారీలోను. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు కూల్ డ్రింక్స్ తీసుకుంటాం, అంటే థమ్స్అప్ కానివ్వండి, పెప్సీ కానివ్వండి, కోకోకోలా కానివ్వండి, ఇలాంటి కూల్ డ్రింక్స్ తీసుకుంటాం. ఆ కూల్ డ్రింక్స్ ఏ ప్లాస్టిక్ బాటిల్లో నిల్వ చేస్తారంటే పెట్ బాటిల్స్ లో నిల్వ చేస్తారు. పెట్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? పాలిఎథిలిన్ టెరిప్తాలేట్. ఓకేనండి. అంతేకాకుండా ఈ పెట్ బాటిల్స్ ను పెట్ అనేటువంటి ఈ ప్లాస్టిక్ రకాన్ని బాటిల్స్ తయారీలోను, అదేవిధంగా వంట సామాగ్రి తయారీలోను, ఫిల్ములు, తీగల తయారీలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇక్కడ డిస్కస్ చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి సబ్ టాపిక్ ఏమిటి అంటే సారీ, ఇక్కడ ఒకసారి చూడండి. చూడండి, సారీ అండి. నెక్స్ట్ వన్, మిశ్రణము, బ్లెండింగ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూడండి. మిశ్రణం అంటే ఏమి లేదండి, సింపుల్గా ఒక కృత్రిమ దారాన్ని తీసుకొని ఆ కృత్రిమ దారాన్ని మరొక సహజ దారంతో కానివ్వండి, లేదా మరొక కృత్రిమ దారంతో కానివ్వండి. ఇది ఒక కృత్రిమ దారం ఉంది. ఈ కృత్రిమ దారాన్ని మరొక సహజ దారంతో కానివ్వండి, లేదా మరొక కృత్రిమ దారంతో కానివ్వండి కలపడాన్ని మనం ఏమంటామంటే మిశ్రణము, బ్లెండింగ్ అంటాం. అసలు ఈ బ్లెండింగ్, మిశ్రణం ఎందుకు చేస్తామంటే మంచి లక్షణాలున్న దారాలను పొందడానికి మనం ఈ మిశ్రణం అనేటువంటి దీన్ని చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నూలు వస్త్రాలు సౌకర్యవంతంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సమ్మర్ సీజన్లో నూలు వస్త్రాలను ఎక్కువగా ధరిస్తాం. నూలు వస్త్రాలను ధరించినప్పుడు అవి చర్మం పైన ఏర్పడినటువంటి చెమటను సులభంగా, తొందరగా పీల్చుకుంటాయి. అది మంచిదే. కానీ ఈ నూలు వస్త్రాలు తొందరగా వెంటనే నలిగిపోతాయి కదా. ఇలాంటి అంశాన్ని మనం నివారించడానికి ఆ నూలుకు కాస్త పాలిస్టర్ అనే దాన్ని యాడ్ చేస్తాం. సో ఈ నూలుకు పాలిస్టర్ని యాడ్ చేస్తే ఏ దారాలు ఏర్పడతాయంటే చూడండి, నూలుకు పాలిస్టర్ దారాలు యాడ్ చేస్తే ఏమొస్తుంది? పాలికాట్ అనేది వస్తుంది. అయితే ఈ పాలికాట్ వస్త్రాలు అనేటివి నలిగిపోయినటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి, కాస్త నీటిని కూడా పీల్చుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. సో నూలు వస్త్రాలు సౌకర్యవంతంగా ఉంటాయి కానీ వెంటనే నలిగిపోతాయి, కానీ పాలిస్టర్ వస్త్రాలు నలిగిపోయినటువంటి స్వభావాన్ని కలిగి ఉండటం జరుగుతుంది అన్నట్టు. ఇది మనం ఇక్కడ డిస్కస్ చేసినటువంటి కృత్రిమ దారాలు. అంటే ఇక్కడ ఏం లేదండి, ఈ లెసన్ లో మనం సాధారణంగా ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే చూడండి, కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్స్ అని అంటున్నా. సో బేస్డ్ ఆన్ న్యూ సిలబస్ అండి, ఒక్క పాయింట్ కూడా నేను మిస్ చేయకుండా నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది అని అంటున్నాను. సో ముందుగా సహజ దారాలు అంటే ఏంటి, కృత్రిమ దారాలు అంటే ఏంటి, ఈ సబ్ టాపిక్ నుండి అంటే పరిచయం అనేటువంటి ఈ సబ్ టాపిక్ నుంచి ప్రశ్న వస్తుంది అని నేనైతే అనుకోవడం లేదు.
అదేవిధంగా నైలాన్ గుర్తుపెట్టుకోవాలి, రేయాను, ఆక్రలిక్ మరియు పాలిస్టర్. నెక్స్ట్ వన్ మరొక సబ్ టాపిక్ ఏంటంటే ప్లాస్టిక్స్ అనేది ఉంటుంది. ఈ ప్లాస్టిక్ దగ్గర కూడా కాస్త జాగ్రత్తగా చదివితే ఈ లెసన్ అనేది క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ.